మాట అంటే వీళ్ళు అనాలంటే అంతకుముందు వీళ్ళ దగ్గర నుంచి 23 మంది వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ మీద వెయిట్ ఏమన్నప్పుడు కోడెల సుప్రశ్రేణులు వాళ్ళు వేయలేదు కదా, అన్ని రోజులు వీళ్ళ సభలో కూడా అవును అందుకనే వాళ్ళు సభను కూడా బాగా చేసి బయటకు వచ్చేసి అన్ని జరిగింది కదా, అందుకని తర్వాత ఎలా అదే చేశారేమో అది అంటున్నాను. అట్లాగే చెప్పారు అదే కానీ ఉమ్. అప్పుడు 23 మంది పోయినప్పుడు తీసేయలేకపోయారు కదా. అదే వీళ్ళు అప్పుడు చాలా సార్లు లేఖలు ఇచ్చారు, అవును స్పీకర్ని అడిగారు, అప్పుడు ఆయన అదే పట్టించుకోలేదు. దాన్ని అయిపోయింది చెల్లుబాటు. అదే అవును. ఇప్పుడైతే ఏంటంటే ఇస్తే అది చంద్రబాబు గారు గొప్ప వైజ్ డెసిషన్ అవుతుంది. అవును. కానీ అలాగే ఇవ్వడానికి బాబు గారు సిద్ధంగా లేరు, ఇవ్వమని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా లేరు. వాళ్ళకి ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా ఇవ్వడానికి వద్దంటారు. ఎందుకంటే అది తీసుకోగానే క్యాబినెట్ ర్యాంక్తో పాటు సెక్యూరిటీ ఇదంతా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం అయిపోవాలి. ప్రస్తుతం వాళ్ళ ఫీలింగ్ వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం అయిపోవాలి. దాదాపుగా మాజీ మంత్రులందరినీ జైళ్లలో పెట్టేయాలి, మాజీ ఎమ్మెల్యేలు అందరినీ జైళ్లలో పెట్టేయాలి, అట్లాగే పార్టీ జిల్లాల కార్యాలయాలన్నీ ధ్వంసం చేసేయాలి, అట్లాగే జగన్ని బాగా అవమానించాలి. అప్పుడు సంతృప్తి పడతామనేటటువంటి రూట్లో ఉన్నారు ఒక సెక్షన్. వాళ్ళని మానసికంగా సంతృప్తి పరచడం అన్నటువంటి పాయింట్ లో మెయిన్ కాన్సెప్ట్ ఇది. మరి అయితే బాబు గారు జాగ్రత్తగానే చేస్తున్నా గ్రౌండ్ లెవెల్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి కదా. అవును. కాబట్టి అది ఎక్కడ దాకా వెళ్తుంది అనేది చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు హుందాతనం గురించి కూడా మాట్లాడుకుంటే ఓకే, ఈయన ప్రమాణ స్వీకారం చేసేసి తర్వాత వాళ్ళు కూడా చేసి స్పీకర్ ఎంపిక ఇవన్నీ సభలో ఉండుంటే బాగుండేదేమో, ఆయన తొందరపడి బయటకు వచ్చేసి కూడా అది కూడా ఒక రాంగ్ స్టెప్. అది ఖచ్చితంగా చాలా పెద్ద రాంగ్ స్టెప్. సభలోకి కూర్చుని ఉండాలి.